బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ గురించి. సో నైట్ స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించింది. సో ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. సో మీరు కూడా జాయిన్ అయిపోండి. అలాగే మీకు కూడా కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి. సో ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అండ్ ఎక్కడ బాగుంటుంది, సో మీకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా వీడియో కంపల్సరీ ఫుల్ వరకు చూడండి అండ్ మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మేము గచ్చిబౌలిలో ఉన్న డిఎల్ఎఫ్కి వచ్చాము. ఫస్ట్ అయితే గోబీ మంచూరియాతో ట్రై చేస్తున్నాం. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. గోబీ మంచూరియా అయితే బాగా ఆనియన్ స్పైరల్ అయితే నాకేమంటే నచ్చలేదు. సో నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం. మా క్రిష్ అయితే మేము తినేటప్పుడు చూస్తున్నాడు. పాపం వాడికైతే ఇప్పుడైతే తినడానికి ఏమీ లేదు కదా. నాకు కూడా ఏదో ఒకటి కొనాలని ఉంది కానీ బాగా తినేటివి అయితే ఇప్పటికైతే లేవు. క్రిష్ అండ్ మా జూలీ కూడా వచ్చేసింది. జూలీ నంద ఏంటిది నెక్స్ట్? బార్బిక్యూ చికెన్ బార్బిక్యూ. ఎలా ఉంది? అవునా? ఇదేమో వరలక్ష్మి టిఫిన్స్ నుంచి గీ కారం ఇడ్లీ. గీ చాలా ఉంది, కారం ఇడ్లీ అనమాట. బాగానే ఉంటుంది. అక్కడ క్రౌడ్ ఫుల్ ఉండడం వల్ల అది కూడా మేము జూలిని తీసుకొచ్చాం కాబట్టి ఇంకా ఎందుకులే క్రౌడ్లో అని చెప్పేసి కార్లోకి తెచ్చుకొని తింటున్నాము. ఈ కారం ఇడ్లీ చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడైతే సో ఇది కూడా గీ కారం దోసే వరలక్ష్మి టిఫిన్స్ నుంచి.
ఇంకా నెక్స్ట్ అయితే ఇనార్బిట్ మాల్ దగ్గరికి వచ్చాము. ఇంకా లైన్ దగ్గర స్టాల్స్ ఉంటాయి కదా, కుమారి ఆంటీ స్టాల్స్, ఆ వద్దకు వచ్చామన్నమాట. అండ్ ఈ స్పాట్లో అయితే మేము కుండ బిర్యానీ తీసుకున్నామండి. ఇదిగోండి బొంగుల బిర్యానీ అంట. అస్సలు బాగలేదు. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకున్నా కూడా వేస్టే అది. అసలు అది బిర్యానీ కూడా కాదు. సో అది మాత్రం ట్రై చేయకండి. ఇంకా అంతా తినేసాక మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ వెళ్ళే టైంలో ఇంకా అక్కడే ఒక 2 డాగ్స్ కనిపించాయి. సో వాటికి కూడా ఫుడ్ పెట్టేసి వస్తున్నాను. ఎందుకంటే నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టము. డాగ్స్ అనే కాదు, ఏవైనా కూడా. సో ఎక్కడైనా యానిమల్స్ కనిపిస్తే రోడ్ సైడ్కి నాకు వచ్చిన సహాయంతో నేను ఏదో ఒక ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను. సో మీకు కూడా ఒకవేళ యానిమల్స్ ఇష్టం ఉన్నా అలా కనిపించిన వాటికి అయితే ఫుడ్ పెట్టండి. థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.